శాసనసభాపతి తీరు ప్రతిపక్షం నోరు నొక్కేస్తుందని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. ప్రజా సమస్యలపై ప్రశ్నించే అవకాశం కూడా స్పీకర్ వ్యవహరించడం దారుణమని విమర్శించారు రోజా. సమావేశాలు తీరు ఎలా ఉందో చూస్తున్న ప్రజలకు అర్థమవుతుందన్నారు. శాసనసభ వాయిదా అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు. తీరు మీరు చూస్తూ ఉన్నారు. ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఈరోజు వాళ్ళు ముగింపుకు తీసుకొచ్చారు అని చూస్తేనే ఏ విధంగా బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు, ఏ విధంగా కక్ష సాధింపుగా లేదా నిందలు వేసే రకంగా వాళ్ళు ఈ అసెంబ్లీని వాడుకుంటున్నారు ఎన్టీఆర్ భవన్ లాగా అనేది మనకు అర్థమైంది. ఈరోజు గౌరవ శాసన సభాపతి గారికి ఏదో అన్యాయం జరిగిపోయింది, ఆయన అనని వ్యాఖ్యలు అన్నట్టు మరి ఈరోజు సాక్షి చూపించి ఆయన్ని అవమానపరిచింది అని అడుగుతున్నారు అని చెప్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఏ రోజైతే ఈ అసెంబ్లీ యొక్క విజువల్స్ స్పీకర్ గారికి తెలియకుండా అసెంబ్లీని దాటి బయటికి వెళ్ళాయో ఆ రోజు ఆయనకి అవమానం జరగలేదని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే స్పీకర్ గారే ప్రెస్ మీట్ పెట్టి అవి ఎలా బయటకు వచ్చాయో తెలీదు, నేను ఇవ్వలేదు, నేను చింతిస్తున్నాను, దీని మీద కమిటీలో మరి ఎంక్వైరీ చేయిస్తాను అని చెప్పారు. అంటే ఒక అసెంబ్లీ విజువల్స్ దొంగలించబడ్డాయి అంటే మరి దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? దానికి అవమానంగా వాళ్ళు ఫీల్ అవ్వలేదని అడుగుతున్నాను. అలాగే రెండవది, ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఒకటే న్యాయం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, 25 దాకా ప్రివిలేజ్ మోషన్స్ ఇస్తే ఒకటి కూడా మీరు టేకప్ చేయలేదే, మరి ఆ రోజు మేము ఎందుకు ఇచ్చాము ఆ ప్రివిలేజ్ మోషన్స్, ఎవరెవరు ఏం తిట్టారు టీడీపీ వాళ్ళు అనేవి కూడా వాళ్ళు స్క్రీన్ మీద కనుక టెలికాస్ట్ చేయగలిగితే వాళ్ళని ప్రజలు కూడా హర్షిస్తారు. అంతేగాని వారి గొప్పతనాలు చెప్పుకోవడానికి వాళ్ళు బయటపడడానికి ఈరోజు మాట్లాడుతున్నారే సాక్షి గురించి. ఈరోజు సాక్షి ఒకటే ఆ రోజు స్పీకర్ గారి ప్రెస్ మీట్కి రాలేదు, అన్ని ఛానల్స్ వచ్చాయి, నేషనల్ మీడియాతో సహా, ఇక్కడ గుంటూరులో ఉండే మీడియాతో సహా మొత్తం అందరూ కూడా రావటం జరిగింది. అందరూ కూడా విజువల్స్ని ప్లే చేయటం జరిగింది. మరి ఈరోజు సాక్షి చెబితే మిగతా ఛానళ్ళు వేయటానికి వాళ్ళు సాక్షి బంధువులా, ఫ్రెండ్సా, సాక్షి జీతాలు ఇస్తుందా? ఎందుకు మిగతా ఛానల్లో వేశారు? మరి ఆ ఛానల్స్ అన్నిటినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ విజువల్స్ కూడా వేసి ఎందుకు మీరు డిస్కషన్ చేయకుండా కేవలం సాక్షి గురించి మాట్లాడుతున్నారు? అంటే నిజాలు ప్రజలకు తెలుస్తున్నాయి కాబట్టి వాటి గొంతును నొక్కడానికి ఈరోజు మీరు అధికార దుర్వినియోగం చేయాలనుకోవడం కాదా అని నేను అడుగుతున్నాను.